గాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికి వందనాలండి. అందరికి వందనాలు. మంచిది, కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలీయుల మొర్ర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోలుకొని పోవాలని అనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడినని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేదరు అని చాలా మంచి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ రాత్రి కాలం ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన ఆయన, కాపాడి రక్షించి మరి ఎక్కల చాటును భద్రపరిచి మంచి ఆరోగ్యాలు ఇచ్చిన ఆయన, మరొకసారి మీ సన్నిధిలో ఈ విధంగా చేరి మీ నామాన్ని స్తుతించి మహింపరిచి ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చిన దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో ఈ రాత్రికాలం ప్రభా చేరువచ్చిన వీళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకుండయా, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో మీ వాక్యముతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధురా, ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మీ నామని మాత్రమే మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో మోషే గురించి మనం కొన్ని రోజుల నుంచి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మోషే గురించి ఆయన చిన్న పిల్లవాడప్పుడు ఆ మోషే తల్లి ఎలాగైతే మోషేని కాపాడిందో, జమ్ముపెట్టులో పెట్టి నైల్ నదిలో పెట్టిన తర్వాత ఎలా మోషే కాపాడబడ్డాడో, ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత మోషే ఎదిగిన తర్వాత ఆయన ఐగుప్తు దేశాల నుంచి మిద్యాను దేశం వెళ్ళినప్పుడు, మిద్యాను దేశంలో గొర్రెల మందలు కాస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషే కనపడి ఆ పొదల నుంచి కనపడి దేవుడు ఆ మోషేతో మాట్లాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం చెప్పుకున్నాం, గతంలో చెప్పుకున్నాం. అయితే వాళ్ళు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు పడుతున్న శ్రమల్ని, కష్టాలని దేవుడు చూసి వాళ్ళ ప్రార్థన విని వారు మన ఆలకించి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నేను ఏర్పరుచుకుంటున్నాను, నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళి ఇశ్రాయేలీయుల్ని విడిపించాలి. నేను వారు పెట్టిన మొరను చూశాను, నిజముగా వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి ఆ ప్రార్థన నాకు వినబడింది, వాళ్ళ బాధ నిశ్చయముగా నేను చూశాను, కాబట్టి వాళ్ళని విడిపించడానికి నేను వచ్చాను. కాబట్టి మోషే, నువ్వు వెళ్ళి వారిని విడిపించాలి అని మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే మోషే అంటాడు, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుంచి తోడుకొని పోవుటకును ఎంతటి వాడినని దేవునితో అనెను. దేవుని స్తోత్రించడం. హల్లెలూయా. దేవుని మంటే గమనించినట్టయితే ఇక్కడ మోషే అంటున్న మాట చాలా జాగ్రత్తగా వినాలి మనం. మోషే ఏమంటున్నాడు, అయ్యా, ఇంతమంది ప్రజల్ని లేకపోతే నీ సేవ చేయటానికి, లేకపోతే నువ్వు నీ ప్రజలు నడిపించడానికి నేను తీసుకుపోవటానికి నేను ఎంతటి వాడిని,
అంత యోగ్యత నాకు లేదు, అంత అర్హత నాకు లేదు, అంత అర్హుడిని కాదయ్యా, ఎన్నిక లేని వాడిని నేను అనే విధంగా ఆయన ఆలోచన ఎలా ఉందంటే, మంచిది. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యువరాజుగా ఉన్నాడు మోషే. ఆ అర్హత కోల్పోయాడు. కోల్పోయి ఏదో మిద్యాన్ దేశం వెళ్ళి, వేరే దేశం వెళ్ళి, ఆ పక్క దేశంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఆడ పోవడానికి ఎందుకు పోయాడు ఈ మిద్యాన్ దేశం అంటే, ఐగుప్తు దేశంలో మనిషిని చంపి నరహత్య చేసి వేరే దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉంటున్నాడు. వేరే తెలియని వారి మధ్య కాపురం ఉంటున్నాడు. అన్యజనుల మధ్య కాపురం ఉంటూ ఉన్నాడు. అయితే అలా ఉంటున్న పరిస్థితుల్లో దేవుడు వచ్చి మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే అనుకుంటున్నాడు, ఆయన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు మోషే. నేను ఈ ప్రజలు నడిపించడానికి, లేకపోతే నీ పరిశుద్ధమైన ప్రజల్ని, పరిశుద్ధమైన సంఘాన్ని, లేకపోతే నీ పరిశుద్ధమైన సన్నిధిలో నేను నీ కార్యం చేయటానికి, నీ సేవ చేయటానికి నేను అర్హుడిని కాదా, నేను ఎంతటి వాడిని నేను అంటున్నాడు. నేను ఎంతటి వాడిని, నేను అసలు నేను ఏ పార్టీ వాడిని నేను, నీ సన్నిధిలో నువ్వు చెప్పిన మాటలు విని నీ ప్రజలు నడిపించడానికి నేను ఎంతటి వాడిని, అంత అర్హత నాకు లేదు కదయ్యా అని ఆ మోషే తనను తాను తగ్గించుకుంటూ మాట్లాడుతున్నట్టుగా వాక్యం చూస్తున్నాం మనం. ఎందుకంటే ఆయన స్థితిని జ్ఞాపం చేసుకుంటున్నాడు. నన్ను కూడా దేవుడు ఏర్పరుచుకుంటాడా, నాతో కూడా దేవుడు మాట్లాడతాడా, నేను అర్హత హత్య చేసిన వాడిని కదా, వెళ్ళి అన్యజనుల మధ్య నివసిస్తున్న వాడిని కదా, నేను పాపం చేసిన వాడిని కదా, నాలో పాపం ఉంది కదా, అలాంటి పాపిని నన్ను కూడా దేవుడు ఎన్నుకుంటాడా, ఏర్పరచుకుంటాడా అని ఆయన ఆ స్థితిని జ్ఞాపం చేసుకుంటూ, అయ్యా నేను ఎంతటి వాడిని అయ్యా నీ సేవ చేయటానికి, నేను ఎంతటి వాడిని ప్రజలు నడిపించడానికి, అంత యోగ్యత అంత అర్హత నాకు లేదయ్యా, ఏ పాటి వాడిని నేను అని మోషే తనను తాను తగ్గించుకుంటూ దేవుడితో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుని సేవ చేసేటప్పుడు, దేవుని సేవ చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనల్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఒక్కోసారి మనం కూడా, ప్రభువా నన్ను పిలుచుకున్నావు నీ సన్నిధికి, నీ సన్నిధికి నేను పిలుచుకొని నీ సన్నిధిలో నీ పాదాల చెంత చేరి ప్రార్థించుకుని అర్హత నాకు ఇచ్చావయ్యా. నువ్వు గొప్ప దేవుడివి, పరిశుద్ధుడు నాయన. నీ సన్నిధిలోకి వచ్చి ఈ విధంగా నేను ప్రార్థించుకునే అర్హత నాకు లేదు. నేను ఎంతటి వాడిని, నా పరిస్థితి ఏమిటి, నేను గొప్ప పాపిని, నేను పాపంలో ఉన్నవాడిని, నేను పాపం చేస్తున్న మనుషులు మేము. అలాంటి మమ్మల్ని మేము వచ్చి మీ సన్నిధిలో నీ పరిశుద్ధమైన పాదం దగ్గరకు వచ్చి మేము ప్రార్థించుకునే అర్హత మాకు ఇచ్చావు నాయన అని మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకునే విధంగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మోషే, అలా తగ్గించుకొని దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి మోషే, ఆ మోషేలో ఉన్న తగ్గింపు జీవితాన్ని దేవుడు చూశాడు. నిజముగా మోషే పిలిచిన వెంటనే రాలేదు కానీ, సరే నేను వస్తానయ్యా అనలేదు కానీ, అతను ఒక భయం ఉంది అతనిలో. ఏం భయం ఉంది? నేను హత్య చేశాను కదా, నేను పాపిని కదా, పాపిని, ఒక పాపం చేసిన వాడిని దేవుని సన్నిధిలో వాడబట్టడానికి అర్హత లేదు కదా నాకు. దేవుని సన్నిధిలో వాడబడుతున్నామంటే, ఏదైనా పని చేస్తున్నామంటే, లేకపోతే మనం తీసుకుందాం, వాక్యం చెబుతున్నానంటే, లేకపోతే పరిచయం చేస్తున్నామంటే, పాటలు పాడుతున్నామంటే, ప్రార్థన చేస్తున్నామంటే, అంత అర్హత నాకు లేదు కదయ్యా అని మోషే అంటున్నట్టుగా ఇప్పుడు మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రభువా నీ ఇంత భాగ్యం నాకు ఇచ్చావు, ఇంత మంచి భాగ్యం, నా పాటలు పాడటానికి, ప్రార్థించడానికి, వాక్యం చెప్పడానికి, పరిచర్య చేయడానికి ఇంత భాగ్యం మాకు ఇచ్చావు ప్రభా. మేము ఎంతటి వాళ్ళం అయ్యా, మేము పాపంలో పుట్టిన వారం కదా నాయన. మమ్మల్ని కూడా ఎన్నుకుంటావు నువ్వు, మమ్మల్ని కూడా నువ్వు ఎన్నుకొని నీ సన్నిధిలో వాడుకుంటావు ప్రభా అని ఒకసారి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా, ఇంటి దగ్గర ఒక్కడినే ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటా. ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. అస్సలు నా పరిస్థితిని, నా స్థితిని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా అస్సలు నేను ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది నాకు. కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి అధ్యాయంలో అక్కడ చివరి రాయబడిన మాటలు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ ఏం రాయబడి ఉంటాయంటే, ఆ మాటలో నాకు జ్ఞాపకం వచ్చి ఒక్కడిని చాలా దుఃఖపడి ప్రార్థన చేస్తూ ఉంటా. 27వ వచనంలో జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుంచి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని
దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు చాలా దుఃఖం వేసింది. ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను ఎంతటి వాడిని నాయనా, అసలు నన్ను కూడా ఎన్నుకుంటావా? ఈ మాటన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నేను తృణీకరించబడిన వాడినే కదా, వాడు నీచమైన వాడినే కదా, నేను పాపినే కదా, నేను పాపంలో జన్మించిన వాడిని కదా, నేను పాపం చేసిన వాడిని కదా, అంత పాపంలో ఉన్న నన్ను కూడా నాయనా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావని అస్సలు ఎంత దుఃఖం వచ్చిందంటే నాకు ఒక్కోసారి ప్రార్థన చేసుకున్నప్పుడు. ఎందుకంటే నన్ను నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను కూడా నేనేనా ఇక్కడ నిలబడి వాక్యం చెబుతుంది అసలు? ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేది నేనేనా? దేవుని దగ్గర కూర్చొని ఇంతగా కన్నీటితో ప్రార్థన చేసేది నేనేనా అని ఒక్కోసారి నాకు అనుమానం వచ్చిందనమాట. ఎందుకంటే అంతటి యోగ్యత లేదు మనకసలు. అంతటి అర్హత లేదు. మనం చేసిన పాపాలు గతంలో గుర్తు చేసుకుంటే అంతటి పాపిని కూడా దేవుడు కరుణిస్తాడా? అంత పాపంలో నీచమైన వారిని కూడా దేవుడు కరుణిస్తాడా? వాడుకుంటాడా? అని అసలు ఎంత దుఃఖం వచ్చి కన్నీటి దేవుని దగ్గర దేవుని కృతజ్ఞత చెల్లిస్తానంటే, ప్రభువా నీకు స్తోత్రము నాయన. ఇలాంటి వారిని కూడా ఎన్నుకొని, ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటున్నావు. అర్హత లేని వారికి అర్హతనిస్తున్నావు ప్రభు. తృణీకరించబడిన వారు, నీచమైన వారిని, అలాంటి వారిని నువ్వు ఎన్నుకొని నువ్వు వాడుకుంటున్నావంటే ఎంత గొప్ప దేవుడు నాయన. ఎంత మంచి దేవుడు ప్రభువా. పాపులను కాపాడటానికి వచ్చిన దేవుడు నాయన. పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు ప్రభా నువ్వయ్యా. నన్ను కూడా రక్షించావు కదా ప్రభా అని ఎంతగానో దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కోసారి చాలా దుఃఖం వచ్చేసేది నాకు. ఇక్కడ అదే మోషే కూడా అదే అంటున్నాడు. మోషే కూడా అదే మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి మోషే మొట్టమొదట్లో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషే అనుకుంటాడు, నేను ఈ ప్రజలను కాపాడాలనుకుంటాడు. సొంత ఆలోచన అది. మోషే సొంత ఆలోచన, దేవుడిచ్చిన ఆలోచన కాదు. ఈ ప్రజలు నేను కాపాడాలని బయటికి వచ్చి ప్రజలు వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు, ఐగుప్తీయుడు ఇబ్రీని కొడుతున్నప్పుడు కోపం వచ్చేసి ఐగుప్తీయుని కొట్టి చంపేస్తాడు. ఎందుకంటే ఆయన ఆలోచన ఏముందంటే నేను ఇజ్రాయేలుని కాపాడాలి అని ఒక ఆలోచన వచ్చింది. అది సొంత ఆలోచన వచ్చింది దానికి. ఆ సొంత ఆలోచన పనికి రాలేదు. ఆ సొంత ఆలోచన ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఆ దేశం నుంచి కూడా ఆ యువరాజు పదవి కూడా వదులుకొని దేశాన్ని నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సొంత ఆలోచన చేశాడు. దేవుని బిడ్డలు నేను కాపాడాలంటే అది మామూలు విషయం అది. దేవుని బిడ్డలు నేను కాపాడాలి, వాళ్ళని రక్షించాలని సొంత ఆలోచనతో పోతే, దేవుని అనుమతి లేకుండా, దేవుడి మాట లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా పనిచేయడానికి పోతే, దేవుని సన్నిధిలో పనిచేయడానికి పోతే అది ఏమాత్రం జరగదు. అది జరగదు. జరగలేదు కాబట్టి ఆయన దేశాన్ని విడిచిపెట్టి పారిపోయిన పరిస్థితి జరుగుతుంది అక్కడ. సొంత ఆలోచన. ఇప్పుడైతే దేవుడు ఆలోచన వచ్చింది. ఇప్పుడైతే దేవుడు పిలుస్తున్నాడు ఆయన్ని. అయ్యా నువ్వు నా బిడ్డల్ని విడిపించాలి, నువ్వు నా ప్రజల్ని విడిపించాలి, నువ్వు రా మోషే అని మోషేని దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు వాడుకుంటాడు. మొదట ఆయన వచ్చిన ఆలోచన, సొంత ఆలోచన పనికిరాలేదు. కానీ ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి దేవుడు వాడుకుంటాడు. కానీ ఈయన ఆలోచన మాత్రం అంతా కూడా ఒక వేరే ఆలోచనలో వేరే పోతున్నారు. ఎందుకంటే నన్ను కూడా దేవుడు వాడుకుంటాడా, నన్ను క్షమిస్తాడా, దేవుడు తెలిసింది కదా, నేను చంపానని తెలిసింది కదా, నరహత్య చేశానని తెలిసింది కదా, నేను వాడుకుంటాడా దేవుడు అని ఒక అనుమానంతో నేను కాదయ్యా, నేను రానయ్యా, నా వల్ల కాదు, నీ ప్రజలను విడిపించలేను నేను, అది ఏదో ఒకటి సాకు, నేను నత్తివాడినయ్యా, నా మాటలు రావటం సరిగ్గా రావు, ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడలేను నేను, నా వల్ల కాదు, ఇంకెవరైనా చూసుకో ప్రభువా. ఎందుకంటే ఈయన మనస్సులో ఏదో బాధ ఉంది, ఈయన మనస్సులో ఏదో వేదన ఉంది, ఈయన మనస్సులో ఏదో భయం ఉన్నది. కాబట్టి వాటన్నిటి గురించి మోషే భయపడుతూ దేవుని దగ్గరికి రావడానికి భయపడుతున్నాడు, ఆయన పని చేయడానికి భయపడుతున్నాడు. అందుకన్నాడు దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను మోషే, నేను నీకు తోడుగా ఉంటాను, నేను వాడుకుంటాను నేను అని మోషే తోటి దేవుడు మాట్లాడినట్టుగా వాక్యం చూస్తున్నాం. కాబట్టి దేవుని వెంటనే గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఎలాంటి వాడినైనా దేవుడు వాడుకుంటాడు. ఎలాంటి వాడినైనా, ఎంత పాపినైనా సరే, ఎంత దొంగనైనా, ఎంత నరహత్య చేసిన వాడినైనా, ఎంత వ్యభిచారినైనా, ఎంత జారత్వం చేసిన వాడినైనా, ఎంత మోసగాళ్ళనైనా కానీ దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని చూస్తున్న దేవుడు ఇలాంటి వారిని మారిస్తే పూర్తిగా వాళ్ళు నాకు ఇష్టమైన వారిగా మారిపోతారు. చాలా మందిని అలాగే అర్హత చేసేవాళ్ళు మార్చాడు దేవుడు, అంతకులు మార్చే దేవుడు, రకరకాల మోసం చేసేవాళ్ళు మార్చాడు దేవుడు. అనేక మంది ఈ రోజుల్లో దేవుడిని ఎరిగిన వారు ఉన్నారంటే అలాంటి వారు అందరూ రకరకాల వాటిలో నుంచి, లోక సంబంధించిన వాటిలో నుంచి వచ్చిన వారే. మనం అందరూ కూడా ఒకనొకప్పుడు ఎలాంటి వారు, మనం విగ్రహారాధన చేసిన వారు, మనం
బయట ఉన్నవారు మేము విగ్రహారాధన చేసి విగ్రహాలకు పూజించేవారు మనం అందరం కూడా. ఇప్పుడు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చామంటే దేవుడు మనల్ని మార్చుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుడు ఎలాంటి వారినైనా దేవుడు చేర్చుకొని ఆయన సన్నిధిలో ఒక నాయకులుగా ఒక అర్హత ఇచ్చేవాడుగా దేవుడు ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనకి సామర్థ్యం లేకపోవచ్చు. అయ్యా నాకు ఏం సామర్థ్యం లేదు, నేను చేయలేను ప్రభువా అని మోసే చెప్పినట్టు చెప్పొచ్చు, కానీ మనకు ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఆ శక్తి ఉండాల్సిన అవసరం లేదు. ఈ లోక సంబంధించిన శారీరక శక్తి ఇవన్నీ మనకు అవసరం లేదు. దేవుడు ఇస్తాడు, దేవుడే ఇస్తాడు. నేనే ఇస్తాను నీకు అంటాడు. నీకు బలం నేనే ఇస్తాను, నీకు ఆరోగ్యం నేనే ఇస్తాను, నీకు తెలివి నేనే ఇస్తాను, జ్ఞానం నేనే ఇస్తాను, నువ్వు నువ్వు నా సన్నిధిలో వాడబడతావని దేవుడే మనం వాడుకుంటాడు. దేవుడే అన్నీ మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం ఈ శారీరక శక్తి పొందుకొని ఈ లోకంలో ఎవరిని జయించేదేమి లేదు. శారీరక అపోస్తలుడు పౌలు అంటాడు, నా ఆంతరంగిక పురుషుడు నశించిపోతున్నా కానీ, బాహ్య పురుషుడు నశించిపోతున్నా కానీ ఆంతర్య పురుషుడు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాడు. లోపల హృదయంలో ఉన్న ఆత్మ అభివృద్ధి చెందుతుంది. చాలు నాకు అది. ఈ శరీరం సంబంధించిన బలం తగ్గిపోతున్నా కానీ ఏం కాదు. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో వాడబడాలంటే ఈ శరీరం సంబంధించిన బలం అవసరం లేదు ఎక్కువగా, కొంచెం ఉంటే చాలు మనకి. ఆత్మ సంబంధించిన బలం ఎక్కువ కావాలి మనకి, అది మనకు చాలని పౌలు అంటాడు. కాబట్టి అలాంటి బలం మనకు కావాలని దేవుని దగ్గర కోరుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డ గమనించినట్టయితే ఆ శక్తి, ఆ బలము దేవుడే మనకి ఇస్తాడు. మనం అనుకోవచ్చు మాకు ఎంత మాత్రం శక్తి లేదు, బలం లేదు, నేను దేవుని సన్నిధిలో వాడబడలేను అని మోషే అనుకున్నట్టుగా మనం అనుకోవచ్చు. కానీ ఆ మోషేతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీకు నీ సొంత ఆలోచన, సొంత జ్ఞానము ఏదేనికి పనికిరాదు, నేను ఇస్తాను నీకు, నువ్వు ఆడబడతావు, నేను నిన్ను వాడుకుంటాను అని 20 లక్షల మంది ప్రజల్ని మోషే నాయకుడిగా చేసి అంతమంది ప్రజలు నడిపించాడు దేవుడు. దేవుని స్తోత్రించిద్దాం, హల్లెలూయా. అంతమంది ప్రజల్ని దేవుడు మోషే నాయకుడిగా చేసి నడిపించాడు. మోషే మొదట ఏమో నా వల్ల కాదయ్యా, అంత సామర్థ్యం నాకు లేదు, అంత బలము నాకు లేదు, నా వల్ల కాదయ్యా అన్నాడు. కానీ నీ వల్ల కాదు, నా వల్ల అవుతుంది, నేను చేస్తాను అని దేవుడే మోషేని ఏర్పరచుకుని ఆ కార్యం చేశాడు. కాబట్టి గమనించండి దేవుని బిడ్డారా, దేవుడే మనల్ని నడిపించుకుంటాడు, దేవుడే ఆరోగ్యం ఇస్తాడు, అన్ని విషయాలు దేవుడే మనకు తోడుగా ఉండి సహాయం ఎందుకంటే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడు కాబట్టి, మనం ఎలాగ ముందుకెళ్ళాలో, ఎలాగ ఏమి చేయాలో ఆయనకు తెలుసు, మనం ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడే వాడుకుంటాడు మనల్ని. అలాగే మనం చూసినట్టు దేవుని వాక్యంలో మరొక వాక్యం మనం చూసినట్టయితే సమూయేలు 2 గ్రంథంలో అక్కడ దావీదు కూడా అదే మాట అంటాడు. ఒక మాట చదువుదాం. సమూయేలు 2 గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఉమ్, 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 ఉమ్. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినంత అంతయు నీ దృష్టి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమునకు కలగబోవు దాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. దేవుని స్తోత్రించనిద్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. రెండవదిగా మనం చూసినట్టయితే మొదటగా మోషే అన్నాడు, ప్రభువా నా వల్ల కాదయ్యా, నువ్వు నేను ఎంతటి వాడిని ప్రభువా అని మోషే తనను తాను తగ్గించుకుంటూ దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడే ఆయన్ని వాడుకున్నాడు, బలపరిచాడు. ఆయన్ని గద్దించి ఒకానొక సమయంలో దేవుడు ఆయన వాడుకున్నాడు, బలంగా వాడుకున్నాడు. రెండోది మనం చూసినట్టయితే దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు కూడా తృణీకరించబడిన వాడిగా, ఎన్నిక లేని వాడిగా, గొర్రెలు కాసుకునే వాడిగా ఉన్నప్పుడు దేవుడి దావీదుని మనం తీసుకుని వచ్చి రాజును చేశాడు. రాజును చేసిన తర్వాత రాజుగా ఉన్నప్పుడు దావీదు అనుకుంటూ ఉంటాడు, దేవుడు నన్ను రాజుకు చేశాడు కదా, నేను రాజు అయ్యి నేనేమో ఒక మంచి పెద్ద బిల్డింగ్ కట్టుకుని బిల్డింగ్లో ఉంటున్నాను, మంచి ప్యాలెస్లో ఉంటున్నాను, దేవుని మందసం ఏమో గుడారంలో ఉంటుంది, అది నాకు ఏమాత్రం నచ్చట్లేదు నాకు. కాబట్టి దేవునికి నేను గొప్ప మందిరం కట్టించాలి, నేను మంచి ఇంట్లో ఉండటం కాదు, దేవునికి మంచి ఇల్లు కట్టాలి
అని దావీదు ఒక ఆలోచన చేసి ఒక మంచి పెద్ద మందిరం కట్టడానికి పూనుకుంటాడు. ఆ వెంటనే దేవుడు ఒక ప్రవక్తను పంపించి దావీదు దగ్గర ప్రవక్తను పంపించి దేవుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే దావీదుకి ఆయన ఏమిటో, ఆయన పరిస్థితి ఏమిటో జ్ఞాపకం చేస్తాడు. దావీదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎలాంటి పరిస్థితులు వచ్చావో జ్ఞాపకం చేసుకో. దేవుడు దావీదుతో మాట్లాడుతున్న విధము, నువ్వు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు అరణ్యములో ఉండి చిన్న గొర్రెల మందను మేపుకుంటున్నప్పుడు అక్కడి నుంచి నేను తీసుకొచ్చి రాజుని చేశాను. నేను రాజుని చేశాను కాబట్టి నీ విధంగా దేశాన్ని పరిపాలిస్తున్నావు, రాజుగా ఉన్నావు. అది జ్ఞాపకం చేసుకో, అది నువ్వు మర్చిపోవద్దు. నువ్వు నా మందిరం కట్టడానికి వీల్లేదు, నువ్వు కట్టడానికి వీల్లేదు, కానీ నీకు పుట్టబోయే కుమారుడు నా మందిరం కడతాడు. అతను నేను దేవుడినై తండ్రినై ఉంటాను, అతను నా కుమారుడై ఉంటాడని దావీదుతోటి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఆ మాట చెప్పినప్పుడు వెంటనే అసలు దావీదుకి చాలా ఆనందం వేసిద్ది, చాలా సంతోషం వేసిద్ది. అలాంటి పరిస్థితిలో ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి ఆ మాట ఎప్పుడైతే దేవుడు దావీదుతో మాట్లాడతాడో, యెహోవా సన్నిధిని కూర్చోండి ఇలాగూ మనం చేసి, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినంత ఎంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుని నా సంతానమునకు కలగబోవు దాన్ని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. నా సంతానాన్ని కలగబోయే దాన్ని. ఇప్పుడు దావీదుని దేవుడు మందిరాన్ని కట్టొద్దన్నందుకు దావీదు బాధపడలేదు. ఆయన సంతోషపడుతున్నాడు. ఎందుకు సంతోషపడుతున్నాడు? ఎందుకు ఆనందంతో అంటున్నాడు? అయ్యా, నువ్వు ఎంతటి వాడిని, నన్ను దీవించావు, నన్ను కాపాడావు అని ఎందుకు అంటున్నాడంటే, ఒక దావీదుని కాదు, దావీదు నువ్వు కాదు, అలా ఉండు, నీ సంతానాన్ని నేను దీవిస్తున్నాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను, నా సన్నిధిలో నీ సంతానం ఎల్లప్పుడూ కనపడతారు. ఎక్కడ దాకా కనపడతారు? యేసు ప్రభు వచ్చిందా కనపడతారు. దావీదు సంతానంలో నుంచి యేసు ప్రభు వచ్చి చివరికి మరణించే వరకు కూడా నా సన్నిధిలో కనపడతారని తండ్రి అయిన దేవుడు దావీదుతో మాట్లాడతాడు. అందుకు దావీదు సంతోషించి ఆనందించి, ప్రభువా నేను ఎంతటి వాడినయ్యా, ఇంతగా నన్ను దీవిస్తున్నావు, ఇంతగా హెచ్చిస్తున్నావు, నన్నే కాదు నన్ను రాజుగా చేసి నా కుమారుని కూడా రాజుగా చేస్తానంటున్నావు, నా బిడ్డలను కూడా రాజుగా చేస్తానంటున్నావు, నా సంతానం అంతా కూడా రాజులు అవుతారు అంటున్నావు, నా సంతానంలో నుంచి యేసు ప్రభు వస్తాడంటున్నావు. అయ్యా నేను ఎంతటి వాడిని ప్రభా అని తనను తాను తగ్గించుకుంటూ దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడు. చాలా బాధతో, దుఃఖముతో, సంతోషంతో అన్ని కలిసి. ఎందుకంటే ఒక పక్క దేవుని మందిరం కట్టడానికి అర్హత లేదన్నాడు, ఒక పక్క ఏమో నీ కుమారుడు నా మందిరం కడతాడన్నాడు. మందిరం కట్టడమే కాదు, నీ సంతానము ప్రతి ఒక్కరు కూడా, సంతానంలో ప్రతి ఒక్కరు కూడా నా సన్నిధిలో కనపడతారు. ఎప్పటి వరకు కనపడతారో? యేసు ప్రభు వచ్చే వరకు. ఆ దావీదు సంతానం నుంచి యేసు ప్రభు ఎలా వచ్చాడో, దావీదు కుమారుడు యేసు ప్రభు ఎలా పిలువబడ్డాడో, అలాగా సంతానం నుంచి ఒక్కొక్కరు వచ్చేవారు కూడా నేను చూస్తాను, నీ సంతానంలో అలా కనపడతారు నా సన్నిధిలో అన్నప్పుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు దావీదు. సంతోషించి ఎంతగా అంటాడు, నన్ను హెచ్చించావయ్యా, గొర్రెల దొడ్డిలో ఉండవాడు నన్ను తీసుకొచ్చి, గొర్రెలు కాసుకున్న నన్ను తీసుకొచ్చి నన్ను ఎంతగా హెచ్చించడానికి, ఎంతటి వాడినయ్యా, ఏ పాటి వాడినయ్యా, ఏ అర్హత నాకు లేదు కదా ప్రభువా అని తనను తాను తగ్గించుకుంటూ దావీదు మాట్లాడుతున్న విధాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే దావీదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో అలాంటి పరిస్థితుల్లో వాడిని తీసుకురావడమే కాకుండా వారి కుటుంబాన్ని కూడా దీవించాడు దేవుడు. మరి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడు దేవుడు. ఎవరిని బట్టి వచ్చింది? దావీదుని బట్టి వచ్చింది. దావీదు ఆయనకు లోబడిన పరిస్థితి, దావీదు ఆయన మాట విని, దావీదు మంచి హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని అలాగ వాడుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి అందుకే అంటున్నాడు, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడినయ్యా అని దావీదు దేవునితో మాట్లాడుతూ కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కృతజ్ఞతగా అంటున్నాడు, ప్రభువా ఈ దాసుడు నన్ను నేనిక నీతో ఏమి చెప్పుకొందును? దావీదును, నేను నీతో ఇంక ఏమి చెప్పుకుందునయ్యా, ఎలా మాట్లాడు, నేను ఇంకా మాటలు రావడం లేదు నీతో మాట్లాడడానికి. ఈ సంతోషం ఎక్కువైపోతున్న పరిస్థితి దావీదుకి. ఎందుకంటే కుటుంబాన్ని దీవించాడు. ఈరోజు మనతో ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే, మనం కూడా ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుని సన్నిధికి వచ్చాం, మన పరిస్థితి ఎలాంటిది, ఒకానొకప్పుడు ఎలాగున్నాం మనము, ఈ లోకానుసారంగా ధనము ధాన్యమని కాదు, కానీ ఒకానొకప్పుడు మనము దేవుడిని ఎరగని వారిగా ఉన్నాం, లోకానుసారంగా ఉన్నాం, సాతాను బంధకాల్లో ఉన్నాం. అలాంటి సాతాను బంధకాల్లో ఉన్న మనల్ని దేవుడు తీసుకొచ్చి రక్షించి దేవుని నిలబెట్టుకున్నప్పుడు మనకి ఇది చాలు, ఇదే మనకు ధనము, ఇదే మనకు ఐశ్వర్యం. ఇది
దేవుడిని నమ్ముకొని దేవుని రక్షణ పొందామంటే ఇంతకంటే ధనం మనకు అక్కర్లేదు, ఇంతకంటే ఐశ్వర్యం మనకు అక్కర్లేదు, ఇంతకంటే ఆనందం అనేది మనకు అక్కర్లేదు. ఎందుకంటే ఇంతగా మనల్ని హెచ్చించాడు దేవుడు. అనుకోలం, నన్ను ఎంతగా హెచ్చించావు ప్రభువా. ఎంతోమంది ఇదిగో ఈ పని ఇంత భాగ్యములకు ఎంతోమంది గతించిపోతున్నారు. బయట వ్యర్థంగా తిరుగుతున్నారు. పాపంలో పడిపోయి ఉన్నారు నాయన. నన్ను నీ సన్నిధి తీసుకొచ్చి ఈ విధంగా రక్షణ ఇచ్చి నన్ను ఇట్లా వాడుకుంటున్నావంటే ప్రభా, నీ సన్నిధిలో నీ నామాన్ని పలకటానికి, ప్రార్థించడానికి, నీ నామాన్ని పలుకుతూ పాడబడడానికి నాయన ఎంత మంచి భాగ్యం మాకు ఇస్తున్నావు ప్రభా అని. ఎంతటి వారమయ్యా మేము, ఎంతటి వారం, అర్హత లేని వారం కదా. నువ్వు పరిశుద్ధమైన దేవుడు, భూమి ఆకాశాలు సృజించిన దేవుడివి. ఆకాశముని సింహాసనం, భూమిని పాదపీఠమయ్యా. అలాంటి గొప్ప దేవుడైన మీ సన్నిధిలో నీ నామాన్ని పలకడానికి, ఉచ్చరించడానికి ప్రభా ఎంత మంచి భాగ్యం మాకు ఇచ్చావు ప్రభా అని మనము ఎంతగానో దేవుని కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఎంతగానో ఆయనకి లోబడి ఉండాలి. కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మనం ఉండాలి. ప్రభా నీ స్తోత్రము నాయన. ఎంత గొప్ప దేవుడు అయ్యా, మమ్మల్ని ఎన్నుకున్నావు అని దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞత చెల్లించుకొని మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఒకానొకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం తెచ్చాడంటే, మంచిగా దేవుని సన్నిధిలో వాడబడుతున్నామంటే అది ఆ దేవుడు మనకిచ్చిన మంచి భాగ్యం అనుకొని మనము అలాగ దేవుని బట్టి సంతోషించేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరొక మాట మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో మరొక మాట మనం చూసినట్టయితే ఆహ్, ఆహ్, న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14, 15 వచనం చదువుదాం. హ్మ్. హ్మ్. మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పెను. అంతటి యెహోవా, ఆయననేమి, నేను నీకు తోడయ్యుందును గనుక. చాలు చాలమ్మ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ గిద్యోను అనే ఇతనితో మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు, గిద్యోను, నువ్వు నా ప్రజల్ని విడిపించాలి, ఇజ్రాయెల్ని రక్షించాలి అని గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు గిద్యోను అంటాడు, అయ్యా నేనేంటి రక్షించడం ఏంటి, నా వల్ల ఏమైద్ది? నేను ఒక పక్క భయపడి మిథ్యానీయులు వాళ్ళు వస్తున్నప్పుడు నేను వాళ్ళకి భయపడి చాటును కూర్చున్నాను. అలాంటి నేనేమిటి ఇజ్రాయెల్ని రక్షించడం ఏమిటి? అంత మాత్రమే కాకుండా మా కుటుంబము మనష్షే గోత్రములో, చిన్న గోత్రంలో ఎన్నికలేంది కదా. నా కుటుంబం ఎన్నికలేంది కదా. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నాను కదా. అలాంటి నేనేమిటి ఇజ్రాయెల్ని రక్షించడం ఏమిటి? నీ నీ ప్రజలను కాపాడటం ఏమిటి అసలు? నీ నీ సేవ చేయటం ఏంటి నేను అని గిద్యోను ఇక్కడ దేవుడితో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్న వాక్యంలో. అయితే దేవుడు అంటున్నాడు, నీకు బలము నేనే ఇస్తాను, శక్తి నేనే ఇస్తాను, నీకు తోడుగా నేను ఉంటాను. ఒక్క మనిషిని హతం చేసినట్టుగా 1000 మందిని హతం చేస్తావు నువ్వు. కాబట్టి నువ్వు నా ప్రజలను రక్షించాలి, నువ్వు వెళ్ళు గిద్యోను అని గిద్యోను పంపిస్తున్నట్టుగా వాక్యం చూస్తున్నాం మనం. అంటే గిద్యోను అన్న మాటలు ఏమిటంటే, నేను అసలు ఎన్నిక లేని వాడిని కదయ్యా. మనష్షే గోత్రంలో ఉన్నవాడు గిద్యోను. మనష్షే గోత్రంలో ఎన్నిక లేని వాడి కుటుంబం నాది. అలాంటి వాటిలో ఎన్నిక లేని కుటుంబంలో నేను ఉన్నాను. అసలు ఇజ్రాయెల్ గోత్రాలన్నింటిలో మనష్షే గోత్రం అంటే ఎన్నిక లేనిది అది. ఎందుకంటే 2గా చీలిపోయిన గోత్రం అది. 2గా చీలిపోయి యోర్దానికి అవతల పక్క సగం అర్ధ గోత్రం ఉంటుంది, యోర్దానికి యువతల అర్ధ గోత్రం ఉంటుంది. కాబట్టి చిన్న గోత్రాలు విడిపోయినవి. అలాంటి మేమేమిటి, నేనేమిటి అసలు ఇజ్రాయెల్ని రక్షించడం ఏమిటి, నా వల్ల కాదయ్యా అన్నప్పుడు దేవుడు అంటాడు, నేను నీకు తోడుకుంటా, అయినా నేను నీకు తోడుకుంటాను, నువ్వు వెళ్ళు, నువ్వు జయిస్తావు అన్నప్పుడు గిద్యోను దేవుడు మాటకు లోబడి ఆ ఇశ్రాయేలుని రక్షించడానికి న్యాయాధిపతిగా వెళ్ళినట్టు చూస్తాం వాక్యంలో. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టు ఆయన ఏమనుకుంటున్నాడు, గిద్యోను ఏమనుకుంటున్నాడంటే, నేను బలం లేనివాడిని కదా, శక్తి లేనివాడిని కదా, నేను ఎలా రక్షిస్తాను, నా వల్ల ఏమవుతుంది అని, నీ సేవ చేయడానికి నేను అర్హత లేనివాడిని కదయ్యా, నా గోత్రం ఎన్నిక లేని గోత్రం కదయ్యా, నీ సేవ చేయాలంటే అది మామూలు విషయం అది.
నీ సన్నిధిలో వాడబడటం అంటే మామూలు విషయమా? నీ ప్రజలను నడిపించడం అంటే, రక్షించడం అంటే మామూలు విషయమా? యుద్ధం చేయడం అంటే మామూలు విషయమా? నా వల్ల కాదయ్యా, నా ఒక్కడి వల్ల ఏమవుతుందయ్యా అని గిద్యోను మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం మన వాక్యంలో. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మన కుటుంబాల కోసం, లేకపోతే మన గ్రామం కోసం కావచ్చు, మన సంఘం కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అనుకోవచ్చు ఒక్కోసారి, నేను ఒక్కదాన్నే చేస్తే జరుగుతుందా? లేదా నేను ఒక్కడినే ప్రార్థన చేస్తే జరుగుతుందా? అని అనుకుంటాం. కానీ ఖచ్చితంగా నువ్వు ఒక్కడివే చేస్తే గొప్ప కార్యం జరుగుతాది. నువ్వు ఒక్కళ్ళు చేసి నీ ప్రార్థన వల్ల గొప్ప కార్యం జరుగుతుంది. నీ ప్రార్థన చెయ్యనందువల్ల ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో అర్థం కావట్లేదు మనకు. నేను ప్రార్థన చేయకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో అర్థం కావట్లేదు మనకి. ఎందుకంటే దేవుడు మనం ఎన్నుకుంది ప్రార్థించమని, ఆత్మల కోసం ప్రార్థించమని. మనం ప్రార్థించకుండా ఉంటే ఎంతమంది నశించిపోతున్నారో అది మన లెక్కలోకి వస్తదది. మన ఖాతాలోకి వచ్చేది. ఎందుకు సమూయేలు అంటాడు, మీకోసం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతానంటాడు సమూయేలు గ్రంథంలో. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్న తర్వాత మనము నశించిపోతున్న ప్రతి ఆత్మ కోసం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయకపోతే దానికోసం ఒకరోజు మనం లెక్క చెప్పాలి దేవుడికి. కాబట్టి మనల్ని దేవుడు ఎన్నుకున్నదే అందుకు. దేవుని ప్రజలను ఎంతమంది నశించిపోతున్నారని రక్షించడానికి. ఇలాగ నశించిపోతున్నారు ప్రజలు, కాబట్టి నువ్వు గిద్యోను నువ్వు రా, వాళ్ళని కాపాడాలని, వాళ్ళని రక్షించాలని దేవుడు గిద్యోను ఏర్పరుచుకున్నాడు. ఎంతమంది నశించిపోతున్నారు పక్కన. ఇతర దేశం సాతాను బంధకాలు ఎంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ కాపాడాలి, శత్రువు నుంచి కాపాడాలి. కాపాడాలంటే ఎవరు కావాలి? గిద్యోను ఒక్కడిని ఏర్పరుచుకుని ఒక్కడే అనేక మంది చంపేశాడు. ఒక్కడే అనేక మంది చంపుతాను, ఒక్కడే చాలు అని దేవుడు అంటున్నాడు. మనం ఒక్కళ్ళని చాలు ప్రార్థన చేస్తే, విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తే, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన వల్ల నీ కుటుంబం అంతా మారిపోతుంది. దేవుని స్తోత్రించేద్దాం, హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థించి నీ ప్రార్థన వల్ల నీ కుటుంబం రక్షించబడుతుంది. ఇంతకాలం ఎందుకు పడలేదు అనుకుంటున్నావా? నీ ప్రార్థనలో పట్టుదల లేదు, నీ ప్రార్థనలో పరిపూర్ణత లేదు, విశ్వాసం లేదు. ఏదో చేస్తా అంతవరకే. కానీ పట్టుదల కలిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఎప్పుడూ రక్షించబడేది. కాబట్టి మనలో ప్రార్థన తక్కువగా ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఇంకా, ప్రభా మా కుటుంబాన్ని కాపాడు నాయనా, మా కుటుంబాన్ని రక్షించు ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మీద యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఎందుకు మన కోసం దిగి వచ్చాడంటే, దేవుడు ఒక యేసు ప్రభు ఒక మన మీద నాయకుడిగా, యాజకుడిగా, ఒక ప్రభువుగా ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడంటే, మనం నశించిపోతున్నాం కాబట్టి. నశించిపోతున్న వారి కోసం మోషే ఎలా ఏర్పరచుకున్నాడో, లేకపోతే ఈ గిద్యోను ఎలా ఏర్పరచుకున్నాడో, దావీదు ఎలా ఏర్పరచుకున్నాడో దేవుడు, అలాగే దేవుడు యేసుప్రభు కూడా ఈ లోకానికి దిగొచ్చింది. మనల్ని నశించిపోతున్నప్పుడు మన కోసం దేవుడు యేసుప్రభు వచ్చాడు. కాబట్టి ఆయన మన కోసం రక్తం కాల్చాడు, ఆయన కోసం మరణించాడు. కాబట్టి ఆయన చేసిన త్యాగం కోసమైనా మనం మార్పు చెంది, ప్రభా నా కోసం మరణించావు, మీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, మీ మారు మనసు రక్షణ దయచేయ్యా, నేను ఇక నీ సన్నిధిలో కనపడతాను, నా ప్రార్థన వల్ల నా కుటుంబం మార్పు చెందిద్దయ్యా, నేను నమ్ముచున్నాను అని ఒక విశ్వాసం మనకు ఉన్నట్టయితే, ఈరోజు మనం రక్షణ పొంది మనం మారు మనసు పొంది ఉన్నాం. మనం ఇంకా ఆత్మలో బలపడుతూ మనం దేవుని దగ్గర ప్రార్థన చేసి మన కుటుంబాల కోసం, సంఘ అభివృద్ధి కోసం, గ్రామం కోసం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు నాయన. మోషేని ప్రభా ఏర్పరచుకున్నావు. మోషే అంటున్నాడు, ప్రభా అయ్యా ఈ ప్రజలను రక్షించడానికి నేను ఎంతటి వాడిని, నీ సేవ చేయడానికి